మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. తెలంగాణ పేరిట అధికారంలోకి వచ్చి ధనిక రాష్ట్రమైనటువంటి తెలంగాణను మీరు పాములా మింగి అప్పుల రాష్ట్రంగా అప్పుల కుప్పగా మార్చిన మీరు ఈరోజు ఆ సామెతను మాకు వాడతారని అడుగుతున్నా. ఈ రాష్ట్రాన్ని ధ్వంసం చేసి విధ్వంసం చేసి ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్ప రాష్ట్రంగా మార్చి 7 లక్షల కోట్ల అప్పుతో ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి మంత్రుల కోసం ప్రతినిత్యం 18 గంటలు కష్టపడి రాష్ట్రాన్ని గాడిన పెడుతుంటే ఓర్వలేకుండా ఈరోజు ఈ మాట్లాడిన మాటలు ఎంతవరకు సబబు అనేది ప్రజలు గమనించాలని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తూ, పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టే ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి బహిరంగ సభల పేరిట ముందుకు రావాలని సందర్భంగా ఏదైతే ఆయన అనునాయులు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తున్న దాన్ని చూస్తే జాలేస్తుందన్నమాట. పంచాయతీ ఎన్నికల్లో కూడా ప్రజల తీర్పు మీకు వ్యతిరేకంగా ఇస్తారు, అందులో ఏమాత్రం అనుమానం లేదన్నమాట. మరో మాట అంటున్నాడు, నేను కొడితే మామూలుగా ఉండదని బడాయిపోతూ మాట్లాడిన మాటలు. సినిమాలో మహేష్ బాబు గారి సినిమా, ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు అన్నట్టుగా 13 మాసాల క్రితం మా కాంగ్రెస్ పార్టీ కొట్టిన దెబ్బ, మా రేవంత్ రెడ్డి గారు కొట్టిన దెబ్బకు మైండ్ బ్లాక్ అయి ఫామ్ హౌస్ కు పరిమితమైన మీరు బీఆర్ఎస్ పార్టీ మాట్లాడేది ఈరోజు అని అడుగుతున్నా. ఆల్రెడీ మీరు కొట్టడానికి ఏముంది అంటున్నా. ఎవడు కొడితే మైండ్ బ్లాక్ అవుతుంది వాడే మొగర్రా బుజ్జి అనేటువంటి సామెతకు 13 మాసాల క్రితం కాంగ్రెస్ పార్టీ మా గౌరవ పీస్ అధ్యక్షుడు హోదాలు రేవంత్ రెడ్డి కొట్టిన దెబ్బకు మైండ్ బ్లాక్ అయి ఫామ్ హౌస్ గా పరిమితమై ఈ రోజు మాట్లాడిన మాటలు ఏమాత్రం సమంజసం కాదన్నమాట సందర్భంగా చెబుతూ, మరో సామెత కూడా గుర్తొస్తుంది, కొంగరం మల్లయ్య సామెత. కొంగరం మల్లయ్య చరిత్రలో మనం చూసినాం. దారి వెంట వేటలందరినీ కూడా బెదిరిస్తూ వదిలిస్తూ ఇట్రారా అట్రారా నీ సంగతి చెప్తా అంటే దారంటే ఎవరు పోదు, నువ్వు రా చూసుకుందని కింది నుంచి ఎవరన్నా రారు. కానీ మా రేవంత్ రెడ్డి లాంటి మా పీసీ అధ్యక్షుడు హోదాలో కాంగ్రెస్ పార్టీ పక్షాన నువ్వు రాకపోతే నేనే వస్తాను వెళ్తే ఆ మల్లయ్య 2 కాళ్ళే అన్నాడు లేవట ఆ కథలో. అట్లా ఈరోజు ఫామ్లో కూర్చుంటే ఈ విధంగా మాట్లాడిన మాటలు ఈ కొంగరం మల్లయ్య కథకు సరిగ్గా అతకపోతే మాట సందర్భం చెప్తా ఉన్నా. ఈరోజు భీకరంగా మాటలు తప్ప మీ చేతులు ఏముందన్నమాట సందర్భంగా. ప్రజలు అత్యాశకు పోయి ఓటు వేశారంటారు, అంటే ఓ రకంగా ప్రజలను అవమానిస్తున్నావు. అంటే 10 ఏళ్ళు మీరు అవకాశం ఇస్తే ప్రజలు దేవుళ్ళు, మీరు ప్రజా వ్యతిరేక పరిపాలన చేసి ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చని చెప్పని ఇందిరమ్మ పాలన తీసుకొని వస్తే ప్రజలు అత్యాశకు పోయిరని చెప్పని అవమానిస్తారా? ప్రజలకు ఈరోజు కేసీఆర్ గారు క్షమాపణ చెప్పాలని చెప్పిన సందర్భంగా ఈరోజు ఇచ్చిన హామీలు ఒకరొకరు అమలు చేసుకుంటూ ముందుకు పోతున్నాం. మీరు 10 సంవత్సరాలు పరిపాలించి నిరుద్యోగ వృత్తి ఇవ్వకుండా వెళ్ళిపోయారు, గ్రామాల్లో దళిత బంధుని ఇవ్వకుండా వెళ్ళిపోయారు, 3 ఎకరాల భూమి దళితులకు ఇస్తాను ఇవ్వకుండా వెళ్ళిపోయారు. దళితుని ముఖ్యమంత్రి చేస్తాను ఆ సీట్లో మీరే 10 సంవత్సరాలు పరిపాలించి పోయినటువంటి మీరా మాకు చెప్పేదని ఈ సందర్భంగా. ఈరోజు రైతులపైన ముసలి కన్నీరు కార్చే మాట, గ్రామాల్లో కరెంటు ఉండలేదు, కరెంటు కోతలు, కాలిపోతున్నాయి కరెంటు మోటార్లు, లేదంటే ట్రాన్స్ఫార్మర్ అని చెప్పనమాట. ఏమిటి ఎక్కడ కాలిపోయినాయి? ఏ రైతు రోడెక్కిండు? ఆనాడు మీరు వరేస్తే ఊరన్నటువంటి మీరు ఆనాడు పీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు రైతులకు వెయ్యండి వరి, ఎవరు కొనుగోలు చూస్తాం, ఒకవేళ కొనుగోలు చేయకపోతే ఆ బీఆర్ఎస్ పార్టీకి ఉరివేస్తామని చెప్పని రైతులకు మనోధైర్యాన్ని కల్పించి
ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిచిన తర్వాత ఢిల్లీకి వెళ్ళి రోడ్డు మీద ధర్నా డ్రామాలు ఆడినటువంటి బీఆర్ఎస్ పార్టీ రైతుల గురించి మాట్లాడింది.